చుట్టున్నాం గనక ఏది కూడా అబద్ధం చెప్పకూడదు, ఏది కూడా అతిక్రమించకూడదు, వాస్తవం చెప్పాలి. Some or the other, only when we approach the Christmas day and then watch net service in New Year, there will be confusion in our church. కనుక ఏ విధానంలో అయినప్పటికీ కూడా క్రిస్మస్ దినము ఈ యొక్క 31వ తేదీ క్రొత్త సంవత్సరము అరే దగ్గర పడుతున్న కొద్ది మన సంఘములో కలవరం ఏర్పడుతూ ఉంటుంది. Do not know why, but the enemy is doing so that we may not really enjoy the birth about Jesus Christ and proclaim his word and to declare his birth and other factors. కనుక కారణం ఏమైనప్పటికీ కూడా మరి శత్రు సాతానుడు మనం యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి ప్రకటించకుండా ఆయన సువార్తను చెప్పకుండా ఉన్నట్లుగా ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తుంటున్నాడు. Though some people are preaching here and there, but still in our midst there is groaning, there is cry, there is lamentation about the confusion and the perplexity in our midst. కనుక అక్కడ మరి అన్ని ప్రాంతాల్లో కూడా స్వార్థ ప్రకటించబడుతున్నప్పుడు కూడా మన మధ్యలో చూసినప్పుడు ఈ యొక్క కలవరకరమైన పరిస్థితులను బట్టి మూలుగుట విలపించడం అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. So beloved, we are only propagating bad will, not good will to all people around us. కనుక ప్రియులారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి మనం కేవలము మేలు కాదు కానీ కీడు మాత్రం వ్యాపింపజేస్తున్నాం. We are not even considering around us, so many apartments are there, so many people are there watching us, hearing us, but yet we are not able to change our attitude and our behavior and bring peace and oneness in the church of the living God. మన చుట్టూ ఉన్నటువంటి మరి అపార్ట్మెంట్ల చుట్టూ ఉన్నటువంటి వారు అన్ని మనుషులందరూ కూడా ఉన్నారు, వారు గమనిస్తున్నారు అనేటువంటిది మనం లేకుండా మన ప్రవర్తన ఉంటుంది, మరి సమాధానం కలిగి ఉందాం అనేటువంటి తలంపు లేదు. Let the message of the Christmas permeate in your life and my life, and let it be declared to this sinful world, wicked world, Gentile world, and give them hope and the hope of glory and the eternal life to come. కనుక యేసుక్రీస్తు వారి యొక్క జన్మను కూర్చున్నటువంటి ఆ యొక్క సందేశము, ఆనందము, శాంతి మన హృదయాల్ని నింపినటువంటిదై ఈ లోకంలో పాపములో ఉన్నటువంటి ఈ యొక్క పాప ప్రపంచానికి అదే సందేశాన్ని మనం నింపి వారికి అందజేసే వారుగా మనం అవుదాం. Otherwise our preaching will be only empty words. లేనట్లయితే కేవలం మనం చేసేటువంటి బోధ కేవలం ఖాళీ మాటలే అవుతాయి. So we all must at the time of Lord's table, around the Lord's table, we must hang our heads with shame and with sorrow and with great repentance. అందుచేత ప్రభు బల్ల దగ్గర మనం అందరం కూడా చేరి వచ్చినప్పుడు ఎంతో దుఃఖముతో ఎంతో సిగ్గుతో మనం పశ్చాత్తాపంతో తల వంచుకోవాలి. Let us examine, am I responsible for this peacelessness, restlessness in my church? కనుక నా సంఘములో ఈ యొక్క సమాధానమైనటువంటి పరిస్థితికి, కలవరకరమైన పరిస్థితికి నేను బాధ్యత అనేటువంటి మనం పరీక్షించుకోవాలి. Every time we may point out to other that person, but we don't point out to ourselves. ప్రతిసారి కూడా ఆ వ్యక్తి ఈ వ్యక్తి అనేటువంటిది వేరే వాళ్ళ వైపు వేలెత్తి చూపిస్తాం కానీ మనల్ని మనం పరీక్షించుకొని మన వైపు మనం చూస్తాం. So wherever we have to rectify, wherever we have to make amendments in our life in order to restore peace and communicate goodwill towards all men and peace in our midst, we have to make amendments. కనుక మన జీవితాల్లో ఎక్కడైతే మన జీవితాలు సరి చేసుకొని సమాధానం నిమిత్తము మనుషులందరికీ కూడా మేలు కలగజేసే దాని కొరకైనటువంటి ప్రయత్నాలు మన జీవితాల్లో మొదట మనం చేసుకొని ఆ రీతిగా మనం వ్యాపింపజేసేటువంటి వారుగా ఉండాలి. On the 1st of September, with great announcement, we have announced that we are going to work together with the oneness of our God. We'll forgive everybody, we'll work together at the church. But what happened today? Are we on the same ground? We have gone astray from those promises, covenants what we have made. సెప్టెంబర్ మాసం 1వ తేదీన మనం చూసినప్పుడు సమాధానము ఐక్యతతో మనం ఉంటామనేటువంటి వాగ్దానాలు మనం చేశాం కానీ ఇది మనం చూసినప్పుడు ఆ యొక్క నిబంధనల వాగ్దానాల నుంచి మనం తొలగిపోయినటువంటి వారంగా దూరంగా వెళ్ళిపోయిన వారుగా ఉన్నాం. Instead of keeping the covenant, we are not the keepers of covenant, but we are breakers of covenant. ఆ నిబంధనని మనము కాపాడేటువంటి వారుగా ఉండేదానికి బదులుగా నిబంధనని మీరేటువంటి వారుగా మనం అయిపోయాం. So beloved, as we come in the Lord's table, let us introspect, examine, judge, self-examination, self-judgment. Don't judge others. And wherever I and you have to make amendments, we need to make amendments. కనుక ప్రభు పాద చుట్టూ మనం చేరొచ్చినప్పుడు ప్రియులారా వేరే వారికి మనం తీర్పు తీర్చుకుండగా మనమే తీర్పు తీర్చుకొని మనం ఎక్కడ సరి చేసుకోవాలి మన జీవితాన్ని అనేటువంటిది మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. సత్యాన్ని ప్రేమించేటువంటి వారు అది కనపరిచయ్యా, అది ఫాలోయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే అదే. కనుక దేవుని సంఘంలో ఉండేటువంటి మనం ఎవరమైనా విల్ ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనకు ఉపదేశం చేసినటువంటి నాయకులైనటువంటి వారిని ఫాలో చేస్తాం. ఎప్పుడు చూసినా బక్సింగ్ గారు అంటున్నాయి. బక్సింగ్ గారి యొక్క అడుగుజాడలు ఎలా ఉన్నాయి మనకు? ఏడ ఉన్నాయండి? ఆయన నేర్పించినటువంటి విశ్వాసం ఏడ ఉన్నాయి?
ఆయన నేర్పించినటువంటి విధేయత ఏడ ఉన్నాయి, సహనం ఎక్కడ ఉన్నాయి? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి వ్యవహారం మనది. ఆయన పేరు చెప్పుకొని బతికేది. ఆయన పేరు చెప్పుకోకపోతే ఎవడు నీకు టీ కూడా అయ్యాడు, ఏమి పెట్టడు. ఆయన పేరు చెప్తేనే అట్ట అయిపోయింది మన కథలు. యథార్థంగా ఉంటాం, వేషధారణ పక్కన పెడతాం. ప్రభా, నేనున్నటువంటి సంఘములో నా ద్వారా ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి కీడు కలగకూడదు, ఎవరికి నష్టం కలగకూడదు. ఇతరుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం. మాదిరికరమైనటువంటి వాణిగా నన్ను చెయ్యి. నిన్ను సేవించేటువంటి ఆధిక్యత నాకు ఇచ్చిన ఏదో ఒక విధానంలో, అది పిల్లల మధ్యనో, యవనస్తుల మధ్యలో, స్త్రీల మధ్య, ఎవరి మధ్యలో. కాబట్టి ఇతరులకు మాదిరిగా నేను ఉండేటట్లు, నా ద్వారా కొంత ఇతరులు నేర్చుకునేటట్లు నన్ను నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను.